Mukunda first ever factory outlet mega Vaddanam sale. Zero making charges. Anni Mukunda branches lo labinchunu. నాకు అక్టోబర్ 2 వరకు కూడా అక్టోబర్ 2 ఇస్ ఓన్లీ జాతిపిత ఆర్ నేషనల్ ఫాదర్ గాంధీ జయంతి పుట్టినరోజనే మాత్రమే తెలుసు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అని నాకు తెలియదు సార్. జాతి పిత ఏ జాతికి పితమ్మ ఆయన? ఈయనతోనే పుట్టిందా ఈ జాతి? కొన్ని వేల సంవత్సరాల ఉన్నటువంటి జాతి భారత జాతి. అటువంటి భరత జాతికి మధ్యలో ఒకడొచ్చి ఈయన జాతి పిత అంటే సరిపోతుందా? గాంధీ గొప్పవాడే, కానీ గాంధీకి జాతి పిత అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. ఈ సంస్కృతికి ఈ జాతికి నడక నేర్పినటువంటి మహానుభావులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని క్వాలిటీ ఈయనకేంటి? పోనీ ఈయన ఒక్కడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? మనకు స్వాతంత్రం రాలా తెలుసా నీకు? 1947 ఆగస్టు 15 వచ్చింది. స్వాతంత్రం కాదు, అధికార బదిలీ మాత్రమే. గాంధీ మహాత్ముడే, కానీ జాతిపిత కాదు. తండ్రి ఎవడూ లేడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ హిందువులకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలా ఈ దేశంలో. దేవుడా అంతర్యామి సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా, మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆలయాల్లోకే ఎందుకు వెళ్తాం? అక్కడున్న సైన్స్ ఏంటి? అక్కడున్న మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి? ఏమీ లేదంటారు. మక్కా ఎందుకు? మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు? ఏ పని చేసిన వాళ్ళు మక్కా వైపు తిరిగి ఎందుకు ప్రార్థనలు చేస్తారు? అది రూపం కాదా? ఆలయ నిర్మాణం నన్ను అడిగితే శిల్పులు రాసిన కవితలు ఆలయాలు. నిజంగా సార్, ఎంత అద్భుతమైన కవితలు రాశారమ్మా, అంటే కళ్ళు చెదిరిపోతాయి. దాంట్లో సైన్స్ని ఇంక్లూడ్ చేశారు. తిరుపతికి వెళ్ళావు, తిరుపతి దేవుడి యొక్క కథ ఏంది తెలుసా నీకు? స్థల పురాణం ఏంది? చారిత్రక ఆధారాలు ఏమిటి? నువ్వు ఏదైనా దేవాలయానికి పోయావు, నమస్కారం పెట్టుకున్నావు, గమ్ముగా వచ్చావు. నువ్వు ఎందుకు పోయావు? ఏం చేసావు? అక్కడ నమస్కారం పెడితే అయిపోతా? ఇప్పుడు నవరాత్రుల సీజన్ ఎలాగో కాబట్టి ఈ నవరాత్రుల వెనకాల సైన్స్ ఏమైనా ఉందా? బతుకమ్మ పండుగ వెనకాల ఉండాల్సిన స్టోరీ ఏంటి? సో ఈ 9 రోజులు నువ్వు ఏం పాటిస్తావు చెప్పు నాకు? నువ్వు ఇక్కడేమో బొమ్మను పెట్టుకొని తల్లిని ఆరాధిస్తా, ఇంటికి పోయి అమ్మకు కూడి పెట్టకుండా ఉంటే ఇంకేంటి? సో తల్లి యొక్క గొప్పతనాన్ని చెబుతూ నీ తల్లిని తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పేటటువంటి సంస్కారాన్ని ఇస్తుంది ఈ పండగ. ప్రియా కుమారి పేరున్నావా? ఓకే. ఆ అమ్మాయి పోయినసారి స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా నీకు? ఏమని? రాముడు మా పూర్వీకుడు అని. రాముడు అక్కడే పుట్టాడు అన్నదానికి నమ్మకం ఏంది? అసలు రాముడు ఉన్నాడు అన్నదానికి నమ్మకం ఏందని అంటే ఆ అమ్మాయి కోర్టులో చెప్పింది అండ్ మీడియాని పిలిచి అవన్నీ చూపించింది. అందుకే కదా భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంటుంది అని అంటారు. నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్స్. నేను మీ కీర్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండి ఈరోజు ఈ చైర్ మీద కూర్చుంటున్నందుకు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, యూ నీడ్ టు గ్రాబ్ ఇట్ అంటాను నేను ఈరోజు. ఎందుకంటే నాకు నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఇచ్చిన టైంలో నేను ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేసుకోగలుగుతానో, తద్వారా మీరందరూ ఆ నాలెడ్జ్ని నాతో పాటు ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు, కానీ ఈ మహా గ్రంథాలయం నుంచి మాత్రం వీలైనంత నాలెడ్జ్ని ఈరోజు సారంగా తీసుకోవడానికి నేనైతే సంసిద్ధమై ఉన్నాను. హిజ్ నాన్ అనదర్ బట్ శ్రీ మదన్ గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ముందుగా మీ ఆశీర్వచనం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ ఈరోజు ఒక విద్యార్థిని ఎలా అయితే గురువు ముందు కూర్చొని జీరో నాలెడ్జ్తో కూర్చొని వీలైనన్ని విషయాలు తెలుసుకుంటుందో, ఆసక్తిగా వింటుందో, అదే నా పొజిషన్ ఈరోజు. సో ముఖ్యంగా ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం సార్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి మన ఆలయాలు అంటారు. సో ఈ పాడ్కాస్ట్లో అసలు మనిషి జన్మ ఎత్తాక మన భారతదేశంలో పుట్టాక ఎన్ని ఆలయాలను దర్శించుకోవాలి, అట్లీస్ట్గా
వాటి వెనకాల ఉన్న సీక్రెసీ సైన్స్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు స్నీక్ పీక్ ఇంటూ యువర్ పర్సనల్ లైఫ్. అసలు హూ ఇస్ మదన్ గుప్తా అంటే ఏం చెప్తారు? ఏ కామన్ మ్యాన్. నో మోర్ నౌ. నేను చెప్పినట్టుగా మహా గ్రంథాలయంలా కనిపిస్తున్నారు మీరు. చూడమ్మా, ప్రతి మనిషి ఒక నిరంతర విద్యార్థి. తన జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కొందరు సబ్జెక్టులు నేర్చుకుంటే కొందరు జీవితం నేర్చుకుంటారు. ఇది మాత్రం నిజం. పర్ఫెక్ట్లీ. సో కాబట్టి మదన్ కామన్ మ్యాన్ గానే ఉండియండి. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి ఒక చిన్న. మా నాన్నగారు తెలుగు లెక్చరర్, అమ్మ హిందీ టీచర్, అండ్ నేను పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేశాను. మా శ్రీమతి పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. నాకు 3 కుమార్తెలు, 2కి పెళ్ళయింది, ఇంకొక ఆమె నాకు పెళ్లి చేస్తుంది. అంటే సరదాకి షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ కంపెనీ అండ్ ఒక 25 మందికి ఆమె జీవనోపాధి కల్పిస్తుంది. దిస్ ఈజ్ మై. అండ్ నాకున్న ఇంకొక ఇదేంటంటే ఆమె ఆడియో విజువల్ ప్రొఫెషనల్. ఓకే, ఫ్రమ్ దేర్ యూ కేమ్ అవుట్. దట్స్ మై అడిషనల్ క్వాలిఫికేషన్ అదర్ దాన్ మై ఒరిజినల్ ప్రొఫెషన్. అండ్ బాపు గారు మా గురువు గారు. I have given my services to almost lot of PMs and CMs, including Dr. Abdul Kalam. Wow. అందుకే అన్న ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సిట్ ఇన్ దిస్ చైర్ రైట్ నౌ అని చెప్పి. సార్ అయితే యాజ్ ఐ జస్ట్ స్టార్టెడ్, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న నిధి ఏదంటే ప్రాముఖ్యంగా చెప్పుకునేది మన ఆలయాలు. అయితే ఇన్ జనరల్గా చూసుకుంటే మదన్ గుప్తా గారి గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉండే జెండా ఎలా అయితే ప్రకృతి విరుద్ధంగా ఎయిర్కి ఆపోజిట్గా వెళ్తుందో మీరు కూడా అలాగే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మాకు తెలిసిన నాలెడ్జ్, మేము చదువుకున్న నాలెడ్జ్కి భిన్నంగా సంథింగ్ ఎల్స్ వీఆర్ లిజనింగ్. ఇప్పుడిప్పుడే యాక్సెప్టెన్సీ కూడా వస్తుంది సార్, ఎందుకంటే మేము చదువుకుందే నిజమని నమ్ముతున్నాం, అలాగే వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు October 2nd వరకు కూడా October 2nd ఇస్ ఓన్లీ జాతిపిత ఆర్ నేషనల్ ఫాదర్ గాంధీ జయంతి పుట్టినరోజు అనే మాత్రమే తెలుసు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అని నాకు తెలియదు సార్. ఎందుకు తెలీదు? దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ అవర్ ఇండియా. జాతి పిత. ఏ జాతికి పితమ్మా ఆయన? ఏ జాతికి పిత? ఈయనతోనే పుట్టిందా ఈ జాతి? కొన్ని వేల సంవత్సరాల ఇది ఉన్నటువంటి జాతి భారత జాతి. అటువంటి భరత జాతికి మధ్యలో ఒకడొచ్చి ఈయన జాతి పిత అంటే సరిపోతుందా? గాంధీ గొప్పవాడే, కానీ గాంధీకి జాతి పిత అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి మాత్రం నాకు ఇష్టం లేదు. బికాజ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అంటారు. ఈ సంస్కృతికి ఈ జాతికి నడక నేర్పినటువంటి మహానుభావులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని క్వాలిటీ ఈయనకేంటి? పోనీ ఈయన ఒక్కడి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఎంతోమంది వీరులు తమ ప్రాణాలని త్యాగం చేస్తే, తమ రక్తాన్ని ధారపోస్తే, తమ విలువైన జీవితాలని పణంగా పెడితే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అనుకునేటటువంటి అధికార బదిలీ జరిగింది. మనకు స్వాతంత్రం రాలా తెలుసా నీకు? 1947 ఆగస్టు 15న వచ్చింది. స్వాతంత్రం కాదు, అధికార బదిలీ మాత్రమే. అధికార బదిలీ. అధికార బదిలీ అంటే తెల్లవాళ్ళు వెళ్ళి నల్లవాళ్ళకి అవకాశం ఇచ్చారు, పాలించుకోండిరా అని. ఇంకేం మారాలండి? భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయుల కోసం ఎతికి ఒక ఆంగ్లేయ మానస పుత్రుణ్ణి భారతదేశానికి ప్రధానిగా చేసి వాళ్ళు భారతదేశానికి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు, ఇచ్చి వెళ్ళారు. 2014లో ఒక టైమ్స్ నవ్ అనుకుంటాను, వాళ్ళు ఒక పత్రిక రిలీజ్ చేశారు. దాని మీద ఉన్నటువంటి టైటిల్ ఏందో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 2014లో. అప్పటి వరకు మనల్ని మనం ఎక్కడ పరిపాలించుకున్నాం? విదేశీయులు ఇక్కడ
పదవిలో ఎవరు ఉండాలో నిర్ణయించింది విదేశీయులు. 2014 వరకు కూడా. 2014 వరకు. నీకు రాజకీయాలతో కాస్త పరిచయం ఉన్నదా? నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొని వచ్చారు. అవునా? ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని కళ్ళలో ఆయన ఊహించారా ఎవరైనా? మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఉండే ఒక ట్యాబ్లాయిడ్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తెలుసా మీకు? మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? ఈ దేశపు ప్రధానులను ఎవరు నిర్ణయిస్తూ వచ్చారు ఇప్పటిదాకా? అందుకు ఆ పత్రిక 2014లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పింది. ట్రూ సెన్స్ వచ్చిందా సార్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో రాలేదో తెలియదు, కానీ హిందువులకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలా ఈ దేశంలో. హిందూ దేశం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ దేశంలో హిందువులకు ఇంకా స్వాతంత్రం వచ్చిందని అయితే నేను అనుకోవడంలే. ఎప్పుడు వస్తుంది అనుకోవాలి సార్? హిందువులందరూ జాగృతమైనప్పుడు వస్తుంది. హిందువులందరూ తమకు మేలు చేసేటటువంటి, తమ జాతికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు హిందూ జాతికి విముక్తి, ఈ దేశానికి శ్రీరామ రక్ష. సార్ ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. అంటే నేను మిమ్మల్ని అందుకే అన్నాను ఆపోజిట్గా వెళ్తున్నామా అని. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని మరి మనం ఎందుకు మర్చిపోయాం? డూ యు నో ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ in the complete Indian politics is Lal Bahadur Shastri. Oh wow. లాల్ బహదూర్ శాస్త్రి గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. చాలా పొట్టిగా ఉంటాడు మనిషి. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అనగానే బ్రాహ్మణుడు అనుకున్నారు. ఆయన బ్రాహ్మణుడు కాదు, కాయస్థ క్షత్రియుడు. ఓకే. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఎన్ని కష్టాలు పడి వచ్చాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి, చాలా పేద కుటుంబం, తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి వచ్చినవాడు. ఒక్క చిన్న సంఘటన చెప్తానమ్మా ఆయన గురించి. ఆ సంఘటన చెప్తే నీకు లాల్ బహదూర్ శాస్త్రి ఏంది, గాంధీ ఏంది తెలిసిపోద్ది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో చేస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ అని దానికి ఆయన సెక్రటరీగా. ఆయనకి నెలకు వేతనం 50 రూపాయలు. ఒకసారి ఆయన అంటే జైలుకి వెళ్ళినా, ఆయన స్వాతంత్ర పోరాటం కదా, జైలుకి వెళ్ళిన ఇంటికి 50 రూపాయలు ఆ సెక్రటరీ పంపించేసేవాడు. ఒకసారి ఈయన ఇంటికి వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, ఏమే 50 రూపాయలు పంపిస్తున్నాను, నీకు సరిపోతున్నాయా అండి, సరిపోతున్నాయా అని అడిగాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏమండి ఇంకా 10 రూపాయలు మిగులుతున్నాయండి అన్నది సంతోషంగా. వెంటనే ఆయన సెక్రటరీని పిలిచి, ఇంటికి 40 రూపాయలు సరిపోతున్నాయంట, మీరు ఇంకా 40 రూపాయలు పంపించండి, ఆ 10 రూపాయలు ఇంకెవడైనా అవసరం ఉన్న వాడికి ఇవ్వండి అని చెప్పాడు. దిస్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనతో ఇంకొకరిని పోల్చడానికి కూడా లేదు. ఆయన కాశ్మీర్లోకి మళ్ళీ సైన్యాలు చుచ్చుకు వస్తున్నాయి, పాకిస్తాన్ సైన్యాలు. ఏం చెప్పాడో తెలుసా ఆయన? మన సైనికాధికారులు ఆయన దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని, మీ చేతిలో సైన్యం ఉందా అని అడిగాడు. వీళ్ళు బెత్తరపోయారు. సైనికాధికారులను మీ చేతిలో సైన్యం ఉందా? వాళ్ళు కాశ్మీర్ తీసుకుంటే మీరు లాహోర్ తీసుకోండి. లాహోర్కి 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు మన సైన్యం, తెలుసా మీకు? ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాట ఈయన వినడు, అమెరికా మాట శాస్త్రి గారు వినరు, అందుకే జయంతి చెయ్యం. అందుకని రష్యా వాళ్ళ చేత చెప్పించి, అప్పటికి రష్యాతో మనకు మంచి సంబంధాలు ఉండి ఈనాటికి ఉన్నాయి, రష్యా వాళ్ళ చేత చెప్పించి యుద్ధాన్ని ఆపించారు. చిన్న ఇది కాదు, మీకు ఇంకొక సంఘటన చెప్తాను నేను. ఈ రోజుకి చాలామంది సోమవారం పూట ఉపవాసం ఉంటారు, సోమవార వ్రతం అని అంటారు. విన్నారా? అసలు అది ఎట్టొచ్చిందో తెలుసా మీకు?
చెప్తానండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న సమయానికి ఇక్కడ పంటలు చాలా తక్కువ ఉండేవి. ఓకే. అందరికీ సరిపోయేంత పంట పండేది కాదు. అందుకని మనకు ఎర్ర గోధుమలు అమెరికా వాళ్ళు పంపించేవాళ్ళు ఇక్కడికి. ఆ గోధుమలు తెచ్చుకోవడానికి వాళ్ళు అనేక ఆంక్షలు విధించేవాళ్ళు మన మీద. అప్పుడు శాస్త్రి గారు వాళ్ళ సెక్రటరీని పిలిచి చెప్పాడు, గోధుమలు ఆపేయండి అని. మనకొద్దు, గోధుమలు తీసుకోవద్దు అని. సెక్రటరీ, సార్ అన్నంలాగా చచ్చిపోతారు సార్ జనాలు అని అంటే, నేను మాట్లాడతానని ఆయన రేడియోలోకి వచ్చి ఆయన ఒక ఇది చెప్పాడు, ప్రతి సోమవారం ఒక్క పూట మీరు భోజనం మానేయండి, భారతదేశంలో ఉన్న ఆహార సమస్య తీరుద్ది, ప్రతి ఇంట్లో పంటలు పండించండి, పెరట్లో పంటలు పండించండి, వీలైనంత భూమిని దున్నండి. ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు, భూకేసే మరేంగే మగర్ అపమాన్ కా ఖానా నహి ఖాయేంగే. ఆకలితో చస్తాం కానీ అవమానపు తిండి మాత్రం తినం. ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపుకు దేశం అంతా స్పందించి సోమవారం రోజు ఒక పూట భోజనం మానేశారు. దాన్ని సోమవార వ్రతంగా ఈనాటికి మనం పాటిస్తున్నాం. అది లాల్ బహదూర్ శాస్త్రి. సూపర్ సార్. దానికి ముందు ఏది శాస్త్రి గారికి ముందు నెహ్రూ గారి సమయంలో అంటే లాంగ్ విజన్ లేకపోతే దేశం ఏమవుతుంది అనే దానికి పెద్ద ఉదాహరణ నెహ్రూ పరిపాలన. నేను అది దాని గురించి ఇప్పుడు మాట్లాడను, తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయన పంచశీల సిద్ధాంతాన్ని అప్పుడు అబ్బా ఇంకా చైనాతో స్నేహం అండ్ పాకిస్తాన్తో సత్సంబంధాలు, ఇది మన దీన్ని వాళ్ళు ఆక్యుపై చేసిన పంచశీల సిద్ధాంతం. ఇంకా మనకు యుద్ధాలు లేనప్పుడు సైన్యంతో అవసరమే ఉంది, ఎందుకు అనవసరంగా సైన్యం మీద ఖర్చు పెడతాం. సైన్యాన్ని తగ్గించాడు. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు భయంకరంగా ఓడిపోయాం. 64,000 కిలోమీటర్లు చైనాకు దారాదత్తం చేసాం. ఆక్సాయి చిన్ను, ఈరోజు మన కైలాష్ మానస్ సరోవర్, ఇవన్నీ ఆ టైంలో మనం పోగొట్టుకున్నాయి. సో శాస్త్రి గారు వచ్చిన తర్వాత సైన్యాన్ని కూడా డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. పటిష్టమైనటువంటి ఒక్కటే గుర్తుపట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే నీ దగ్గర పవర్ ఉంటేనే నిన్ను గౌరవిస్తారు. అంతే. అది ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ. పవర్ అనేది నీ దగ్గర లేకపోతే నీకు గౌరవమే ఇవ్వరు. ఈరోజు అది నిరూపితమైంది. ఈరోజు భారతదేశం అటు ఆయుధ సంపత్తిలో కానీ, ఇటు ఆర్థిక విధానాల్లో కానీ, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. ఈరోజు భారతదేశానికి ఎంత పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఐదవ స్థానంలో ఉంది భారతదేశం. ఇది ఎకనామికల్గా మనం, అవునమ్మా, ఆర్థిక పరంగా 5వ స్థానంలో ఉంది. కానీ మనం ఎప్పుడో అంటే వేదాల పరంగా వీఆర్ ఆల్రెడీ డెవలప్డ్. మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మా తాతలు మేము నేతలు తాగారు, మా మూతులు వాసలు చూడమని ఒక సామెతమ్మా. ఎస్, దీన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు భారతదేశాన్ని. సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక అనేవాళ్ళు. కాబట్టే దారిన పోయేవాడంతా వచ్చి దోచుకొని పోయాడు ఈ దేశాన్ని. గత కొన్ని వేల సంవత్సరాలలో లేని దోపిడీ బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. ఆ 200 ఇయర్స్ 200 ఇయర్స్ కూడా కాదమ్మా, 150 ఇయర్స్ భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించింది. అంతకుముందు మరి 1000 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలించారు కదా. అవునమ్మా, అప్పుడు వాళ్ళు దోచుకొని పోయారు. వాళ్ళు ఇక్కడ పాలించడం మొదలుపెట్టి ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ మీదేమి ఇది చూపించాల. అయితే ఇక్కడున్న వీటిల మీద ఇక్కడ కూడా వాళ్ళ వ్యాపారాలు మొదలుపెట్టారు. వాళ్ళలో కూడా చాలా వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఏమి
మనం చేయాల్సిన పనులు అయితే. కాకపోతే దారుణాలు చాలా చేసేవాళ్ళు, అకృత్యాలు చాలా చేసేవాళ్ళు, దట్స్ ఎ డిఫరెంట్. కానీ ఆర్థిక పరంగా చాలా పటిష్టంగానే ఉండింది అమ్మాయి. ఒక్క కలకత్తాను దోచుకొని రాబర్ట్ క్లైవ్ 700 నావల్లో బంగారాన్ని భారతదేశాన్ని నుంచి తరలించాడు. 700 నావల్లో. అది కూడా వాళ్ళ నావల్ కాదయ్యి, భారతదేశం వాళ్ళవి. భారతదేశంలో నావల్ని అద్దెకు తీసుకొని. ఇది కదా మన దౌర్భాగ్యం అంటే. సో భారతదేశం అంత పేద దేశం ఎందుకైందా అనంటే విపరీతమైన పన్నులు వేయడం మొదలుపెట్టారు వ్యవసాయం మీద. పండించిన పంట తీసపై వాడికిచ్చి నువ్వు వాడి కోసం నువ్వెందుకు కష్టపడడం, వ్యవసాయం చేయడం మానేశారు వ్యవసాయదారులు. దాంతో ఇక్కడ ఆకలి చావులు మొదలైనవి. అప్పటి వరకు భారతదేశంలో ఆకలి చావులు చూసినటువంటి ఇదే లేదు. సమృద్ధమైన దేశం అమ్మా. నువ్వు ఎక్కడికి పోయినా అన్నం అమ్మేవాళ్ళు కాదు ఈ దేశంలో, తెలుసా నీకు? అన్నం అమ్మరు. అన్నం అమ్మడం అని అంటే అది చాలా హీనమైనటువంటి పరిస్థితి. ఈ రోజులాగా హోటళ్ళు లేవాడ అప్పటి కాలంలో. నువ్వు ఏదైనా ఊరికి పోతే ఎవరైనా ఇంటికి వెళ్ళావనుకో, అతిథి వచ్చాడని చెప్పి అతి గౌరవంగా అతిథి దేవో భవ, అతి గౌరవంగా నిన్ను ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత అన్నం అమ్ముకోవడం మొదలైంది. అప్పుడు కూడా అన్నం అమ్ముకోవడం అని అంటే చాలా హీనమైన వృత్తి. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే, కాలం మారుతున్నది, దాని గురించి కాదు. సో ఇప్పుడు సైన్య సంపత్తిని పెంచాలా. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు ఏమిటయ్యానంటే జై జవాన్ జై కిసాన్. 2014లో మోడీ వచ్చిన తర్వాత చేసినటువంటి పని అదే. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి దేన్నైతే వదిలిపోయాడో దాన్ని మళ్ళా ఈయన రివైవ్ చేశాడు. జై జవాన్ జై కిసానే. రీసెంట్గానే వెళ్ళిపోయింది కాబట్టి October 2 ఆ టాపిక్తో మనం స్టార్ట్ చేసాం సార్. కాబట్టి చివరిగా గాంధీ మహాత్ముడే కానీ జాతిపిత కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. మహాత్ముడై ఉండొచ్చు కానీ జాతిపిత మాత్రం కాదు. ఈ జాతికి తండ్రి ఎవడూ లేడు. ఎంతోమంది మహాపురుషులు ఈ జాతిలో ఉద్భవించారు. వాళ్ళల్లో ఒకడు గాంధీ, అంతే. అంతకంటే గొప్పవాడు లాల్ బహదూర్ శాస్త్రి. తన ప్రాణాలు అర్పించాడమ్మా తాష్కంట్లో. ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత లేదు మనకి. ఈరోజు మీరు ఈ పాడ్కాస్ట్కి లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం అసలు మా పిల్లలు అడిగినా మేము ఎవరికి ఏం చెప్పుకోలేమండి. జస్ట్ మళ్ళీ అదే పుస్తకాలు చదివి అదే మాట చెప్పడం తప్ప. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇద్దరిని చాలా అద్భుతమైన వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేశారు. అదే ఫ్యామిలీస్ ఇప్పటిదాకా రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో కొమ్ము కాస్తూ వచ్చింది, వాళ్ళని భజన చేస్తూ వచ్చింది. సినిమాలు వాళ్ళని భజన చేస్తూనే సినిమాలు తీశారు. పాఠ్యపుస్తకాలు వాళ్ళని భజన చేస్తూనే పాఠ్యపుస్తకాలు నిర్మాణం జరిగింది. అవునా కాదా? భలే తాత మన బాపూజీ, బాలల తాత గాంధీ నెహ్రూజీ, ఇలా పాటలు. ఇట్లా మన బ్రెయిన్స్ని వాష్ చేశారు. ఏమ్మా, ఏ ఒక్కడి వల్ల ఏ ఇద్దరి వల్ల ఇంత పెద్ద దేశాన్ని పాలించకుండా బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయారు అని అంటే ఏదైనా నమ్మశక్యమైనటువంటి విషయమా? సో ఎంతమంది అండ్ రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద సంతకం పెట్టినటువంటి అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని. ఆయన చెప్పినటువంటి విషయం ఏందో తెలుసా? ఆయన తర్వాత భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి కలకటాలో ఉన్నాడు. అప్పుడు కలకటా ఈయన ఒక గవర్నర్ ఇంట్లో స్టే చేశాడు. అని పేరేదో ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? అయ్యా, 2వ ప్రపంచ యుద్ధంలో మీరు గెలిచారు, అండ్ ఇప్పుడు ఏ గొడవలు లేవు, మరి
భారతదేశాన్ని మీరు ఎందుకు వదిలిపోయారు అని అడిగాడు. అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. రీజన్ వచ్చి రెడ్ ఫోర్ట్ ఫైల్స్ అని ఈ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించినటువంటి సైన్యంలో, అంటే అప్పటికి సైన్యం డిస్మాంటిల్ అయిపోయింది. సుభాష్ చంద్రబోస్ మాయమైపోయాడు, అంటే చనిపోయాడని కొందరు, మాయమైపోయాడని కొందరు. సరే, అది వేరే టాపిక్. వీళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులు అంటూ ఎవరు లేరు కదా, మొత్తం భారతీయులే కదా సైనికులు. బ్రిటిష్ సైన్యంలో ఉన్నది భారతీయులే. వాళ్ళందరినీ రెచ్చగొట్టారు, వాళ్ళందరూ రివోల్ట్ అయ్యారు. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా? ఇంకా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి ఒక్క ఆంగ్లేయుడు కూడా ఇంగ్లాండ్కి వెళ్ళలేడు అని చేస్తే, అప్పుడు మన గాంధీ గారు సర్దార్ పటేల్ని పంపించి ఆ తిరుగుబాటును ఆపించారు. అందువల్ల భారతదేశం వదిలిపోయారు వాళ్ళు. అండ్ ఇంకొక మాట అడిగాడు ఆయన, ఎవరిని, క్లెమెంట్ ఆట్లీని. ఏమని అడిగాడు తెలుసా? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అని అడిగాడు తెలుసా? ఆయన ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? వెరీ మినిమల్. ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో ఆ క్వశ్చన్ రైజ్ చేయాలి. అదే ఇప్పుడు నువ్వు నేను ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నేను ఏం చదువుకుంటున్నావు అమ్మా? నేను కూడా అదే చదువుకున్నా. నువ్వు చదివిందే నేను చదువుకున్నా, మన పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇది అసలు కథ. సో మదన్ గుప్తా గారు మన ముందు కూర్చున్నాక చరిత్రలోకి, హిస్టరీలోకి వెళ్లకుండా మనం అసలు కార్యక్రమాన్నే మొదలు పెట్టలేము. సార్, బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ టెంపుల్స్. రైట్ అమ్మా. మన భారతదేశంలో అత్యంత పురాతనమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఆలయం. అంటే దేవుడా అంతర్యామి, సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా. మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్నా ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా. ఆలయాల్లోకి ఎందుకు వెళ్తాం? అక్కడున్న సైన్స్ ఏంటి, అక్కడున్న మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి, అక్కడున్న కాస్మిక్ ఎనర్జీ ఎట్లా మనం కనెక్ట్ చేసుకుంటాం? గుడ్ మంచి ప్రశ్న అమ్మాయి. అసలు దేవుడిని ఆరాధించడానికి ఆలయం కావాలా? నువ్వు అన్నావు కదా, ఒక్క హిందువే అనగలదు ఈ మాట. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఒక్క హిందువు మాత్రమే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆలయం ఎందుకు? ఇదే కదా మంచి ప్రశ్న. సర్వాంతర్యామి ఆయన, కానీ ఆ సర్వాంతర్యామిని నువ్వు ఊహించగలవా? ఊహించలేను. మేబీ ఐ కెన్ ఫీల్ కాగలవా? మేబీ అంటే ఉన్నాడేమో అనుకుంటాను. ఉన్నాడు అనేది నువ్వు చెప్తున్నావు, ఉన్నాడు అని చెప్తున్నావు. కానీ ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన స్వరూపం ఏంది, తన పేరేంది, ఊరేంది ఊహించగలవా? ఊహించలేము. బట్ మిగతా మతాల వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకు కూడా లేవు కదా. బట్ దే స్టిల్ రూపాలు లేవు కదా. ఏం లేవు వాళ్ళకు కూడా. ఒక రూపం ఉన్నా ఒకటే. నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్తా. ఫస్ట్, భగవంతుడు తనలాగే యాడమ్ను సృష్టించను. బైబిల్ వాక్యం. యాడమ్కి రూపం ఉందా? యాడమ్కి రూపం ఉందా లేదా? యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుందా లేదా? లేదని చెప్పగలవా? సరే, ఓకే. వాళ్ళు ఏ రూపాలు, ఏ గుర్తులు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారా? సిలువ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా? అంటే ఒక గుర్తు అవసరం, ఒక గుర్తు అవసరం. రైట్, ఓకే. క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఏమీ లేదంటారు. మక్కా ఎందుకు? మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు? ఏ పని చేసిన వాళ్ళు మక్కా వైపు తిరిగి ఎందుకు ప్రార్థనలు చేస్తారు? అది రూపం కాదా? మక్కాలో ఉండేది ఒక రూపం కాదా? శిల రూపం కాదా? మాకు ఒకటే, రెండో, మూడో, మీకు ఇంత కోట్లాది మంది. ఆ కన్ఫ్యూజన్ లో మీరు అసలు ఎవరిని ప్రార్థించకపోతున్నారు? ఏ కన్ఫ్యూజన్ లేదు హిందువులకి ఏ కన్ఫ్యూజన్ లేదు.
హిందువులు వెరీ క్లియర్ ఇన్ దైర్ పూజా పద్ధతి. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఆఫీస్లో పనిచేస్తున్నావా? సార్ ఈ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 500 మెంబర్స్. అంటే నేను Yeah. నాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాదు, చెప్పాలనే ఉద్దేశంతో కాదు. సుమన్ ఒక్కడ జాల్డా ఇవన్నీ చేసుకోవడానికే. సుమన్ ఒక్కడ సరిపోతాడా లేదా? సరిపోలేడు, మల్టిపుల్ థింగ్స్. సుమన్ సరిపోడు కాబట్టి సుమన్కి వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి సుమన్ టీవీ ఒకటి ఇదవుతుంది, ఎమర్జ్ అయింది. మరి ఈ విశాల విశ్వాన్ని పాలించడానికి ఎంతమంది కావాలి? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు సరిపోతారా? సరిపోరా? కావాలా పర్లేదా? కావాలి సార్. సో ప్రతి ఒక్క ఫినామినాకి ఒక గాడ్. విష్ణు ఈజ్ ద ప్రొటెక్టర్, బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్, రుద్ర శివ ఈజ్ ద డిస్ట్రాయర్. అవునా కదా? 100% సార్. అండ్ నీకు పోషకుడు, ప్రొటెక్టర్కి ఏం కావాలా? విష్ణువు ప్రొటెక్టర్కి ఏం కావాలా? సపోర్ట్. ఏం సపోర్ట్ కావాలా? వెల్త్. ఓకే. అచ్చా. కాబట్టి లక్ష్మి భార్య. అవునా కదా? అవునండి. బ్రహ్మ క్రియేటర్కి ఏం కావాలా? జ్ఞానం, నాలెడ్జ్, సరస్వతి. డెస్ట్రాయర్ ఆయనకి ఏం కావాలా? శక్తి, మహాశక్తి. ఇంకా అట్లా ఒక్కొక్క ఫినామినాకి ఒక్కొక్క దేవుణ్ణి నువ్వు ఆ ఫినామినాన్ని దేవుడుగా నువ్వు ఊహించుకుంటున్నావు. అర్థమైందా? ఎస్ సార్. సో దాన్ని ఆరాధిస్తున్నావు. సో రూపం లేని దేవుడు, ఆయన్ని ఊహించాలి అని అంటే నీకు ఏదో ఒక రూపం కావాలా? విశాలమైనటువంటి సముద్రం ఉందమ్మా. సముద్రాన్ని నువ్వు ఇంతది అంతది అని చెప్పగలవా? కొలమానం లేదు. కానీ ఒక బొమ్మ వేసి చూపించగలవా సముద్రం ఎట్లుంటది అని? చూపించగలరు. ఇది కూడా అంతే. అవునా కదా? అవును సార్. అండ్ సరే, చిన్నప్పుడు నీకు ఇదో మన భూమి ఇట్లా ఉంది అని మనకు ఒక బాల్ లాంటి గుండ్రటి గ్లోబుని చూపించారు. ఆ గ్లోబు భూమి. నీకు ఈ భూమి తెలియాలి అంటే, ఈ భూమి ఎట్లుందో తెలియాలి అంటే ఒక రిప్లికా కావాలి. సో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నీకు తెలియాలి అని అంటే ఆయనకు రిప్లికా కావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ దేవాలయానికైనా వెళ్ళమ్మా. నువ్వు విష్ణు దేవాలయానికి వెళ్ళు, శివుడి దేవాలయానికి వెళ్ళు, లేకపోతే అమ్మవార్ల దేవాలయాలకు వెళ్ళు, గణపతి దేవాలయానికి వెళ్ళు, నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళు. అక్కడ అష్టోత్తరాలు సహస్రనామాలు చేస్తారా? చేస్తారు కదా. దాంట్లో ఎప్పుడైనా అష్టోత్తరాలు సహస్రనామాల్లో ఆ నామాల్లో ఉండే 1-2 నామాలు నీకు చెప్పమంటావా? అంటే కామన్గా అన్ని అష్టోత్తరాల్లో సహస్రనామాల్లో విశ్వస్వరూప్యై నమః, ప్రతి దేవుడి అష్టోత్తరంలో వీటిల్లో విశ్వశక్తై నమః, విశ్వకార్యై నమః, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. అంటే ఈ మొత్తం విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడి విగ్రహానికో లేకపోతే బొమ్మకో చెట్టుకో చేమకో నువ్వు ఆపాదించి ఆ విశ్వాత్మకుడిని ప్రార్థిస్తున్నావు. ఎట్లయితే భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే నమ్మగలడా నీ బిడ్డ? నమ్మగలడా? నమ్మలేడు. వాడు కావాలి రెప్లికా యాజ్ యూజ్ చేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు భయపడిపోయి, అయ్యా నీ విశ్వరూపాన్ని నేను చూడలేను,
నువ్వు మళ్ళా మామూలు స్వరూపానికి రావయ్యా అని ప్రార్థన చేశాడు. శక్తి సరిపోలేదు చూడటానికి. అర్జునుడికే శక్తి సరిపోకపోతే నీకు సరిపోద్దా, నాకు సరిపోద్దా? అవునా కాదమ్మా? పాయింట్. అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి శిష్యుడు, శ్రీకృష్ణుడికి బావ, శ్రీకృష్ణుడికి సఖుడు, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు. అటువంటి అర్జునుడే విశ్వరూపాన్ని చూపిస్తే చూడలేకపోయాడు. అటువంటి అర్జునుడికే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే చూడలేకపోయాడు. సో సాధారణమైనటువంటి సంసారంలో ఉండి కొట్టకలాడుతూ అంత విశ్వరూపాన్ని నువ్వు దర్శించగలిగినటువంటి శక్తి కూడా నీకు కావాలా? అవునా కాదమ్మా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో ఈ విశ్వాన్ని. ఎన్ని కోటానుకో నీ ఒక్క పాలపుంతలో గెలాక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇట్లాంటి పాలపుంతలు కోటాను కోట్లు. అవునా? ఇవన్నీ కలిస్తేనే కదా దేవుడు. సో వాటిల్లో నీ భూమి ఎంత, ఇసుక రేణు అంత కూడా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ఆ భూమి మీద నీ అస్తిత్వం ఎంత? ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనిషి భయపడిపోడా? నీ ఎగ్జిస్టెన్స్ అసలు ప్రశ్నాత్మకం అండ్ భయంకరం. ఏంది నా అస్తిత్వం అని. అదే భయాన్ని అర్జునుడు అక్కడ ఫీల్ చేశాడు. సో అంత పెద్ద విశ్వంలో కూడా నీ అస్తిత్వాన్ని నువ్వు నిలుపుకోవడానికి కావలసిన సాధనకు మొదటి మెట్టు ఆలయాలు. ఒప్పుకుంటావా? నువ్వు చిన్నగా ఇక్కడి నుంచి వెళ్తావు, ఇక్కడి నుంచి మొదలవుతావు ఆధ్యాత్మికత అనేటటువంటి మార్గంలోకి. చివరికి నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు, మోక్షము అనే స్థితికి. ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టిది. అయితే ఇది ఇక్కడ భారతదేశంలో ఆలయాలు ఏదో ప్రార్థనా స్థలాలు, దేవాలయాలుగా మాత్రమే లేవు. అనేక పాత్రల్ని పోషించాయి. చాలా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఆలయ కాన్సెప్ట్స్. మందిర్, టెంపుల్ కాన్సెప్ట్. టెంపుల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్. అక్కడ దేవుడు ఉండడమే కాదు, అక్కడ పాఠశాలలు నడిచాయి, వైద్యం నడిచేది, కళలు నడిచాయి. అవునా కదా? టెంపుల్ని బేస్ చేసుకునే కదా సంగీతము, సాహిత్యము. అండ్ నువ్వు చూడు, నువ్వు ఇంతకుముందు సాహిత్యంలో దేవుడు లేని సాహిత్యాన్ని నాకు చెప్పు. అన్నమయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితారు, నువ్వు ఎవరిని తీసుకో, అందరూ దేవుళ్ళ మీద రాసినటువంటి వాళ్ళేనా? అవునా కాదమ్మా? త్యాగరాజు, వీళ్ళందరూ దేవుళ్ళ మీద రాసిన వాళ్ళే. ఎంత అద్భుతమైన సాహిత్యం! ఈ సాహిత్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? టెంపుల్. నృత్యాలు, ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి భారతదేశంలో. అసలు నృత్యం ఎందుకు పుట్టింది? భగవద్ ఆరాధన కోసం పుట్టింది నృత్యం. అవునా? సరే, ఇప్పుడు వెర్రి తల్లలు వేస్తూ ఉంటుంది. ఎప్పుడు సమాజం నిలకడగా ఉండదు, సమాజం నడుస్తూ ఉంటుంది. సమాజం నడుస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి అంటే అనాచారాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటుంది సమాజం. అది ఒక్క భారతీయ సమాజానికి మాత్రమే వర్తించుద్ది. దక్షిణ ఇదిగో ఇక్కడ ఇట్లా రాసింది కాబట్టి ఇట్టే చేయాలా, అది భారతీయులకు లేదు. అది నీలో తప్పుంది అంటే తప్పుంది ఒప్పుకుంటారు. చైల్డ్ మ్యారేజెస్ తప్పు. ఈరోజు మన హిందూ సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయా? లాంగ్ బ్యాక్ కరెక్ట్ చేసుకున్నాం. తప్పు అనేది నీకు అర్థమైంది, అర్థమై దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ఈనాటికి ముస్లిం సమాజంలో అదే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. తెలుసా లేదా? కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్, వింటూనే ఉన్నాం కదా తరచుగా. అండ్ ఇది సతీ సహగమనం ఈరోజు ఉందా? లేదు. రెక్టిఫై చేసుకున్నావా లేదా? కానీ తర్వాత వేరే సమాజాల్లో తలాకులు ఉన్నాయి. ఈనాటికి ఉన్నాయా లేదా?
నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారా? Hmm. హిందూ సమాజంలో నలుగురిని పెళ్లి చేసుకుంటారా? No. ఆ? ఏ వాడు చేసుకోంగా నీకేమైంది? మన ధర్మం ఒప్పుకోదు సార్. మన ధర్మం కాదు, చట్టం. మన ధర్మం ఒప్పుకుంటుంది. కృష్ణుడికి 8 మంది భార్యలు, రాముడికి ఒక్కరే. కానీ వాళ్ళ నాయనకి ఎంతమంది? 3. అవునా కాదా? అవును. సో బహుభార్యాత్వం అనేది, కానీ మన ధర్మం నో చెప్పలేదు దానికి, నో చెప్పలా. ఇప్పటికి కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడిని ఆదర్శంగా తీసుకుంది ఈ జాతి. అండ్ మనకు హిందూ మ్యారేజెస్ యాక్ట్లో ఏకపత్ని వ్రతం అనే దాన్ని పెట్టారు. దాన్ని అనుసరిస్తుంది, మంచిది. ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ ఫర్ లేడీస్, గుడ్ ఫర్ జెంట్స్. సో దాన్ని అనుసరించడానికి హిందువులు సిద్ధపడ్డారు. సో ప్రోగ్రెస్, కరెక్షన్, ఆల్వేస్ వి యాక్సెప్ట్. ఎస్. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.